ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం, మాటల తూటాలు ఓ రేంజ్లోనే పేలాయని చెప్పవచ్చు. ఉదయం సభ స్టార్టింగ్ అయ్యే టైంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా బ్లాక్ టీషర్ట్లు వేసుకొని, చేతులకు బేడీలు వేసుకొని వారు చాలా వినూత్నంగా ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎంట్రీ ఇచ్చి లగచర్లపైన చర్చ జరగాలి, రైతులకు బేడీలేసిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. అదే లెవెల్లో అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే శాసన మండలిలో కూడా మండలి సభ్యులు బ్లాక్ డ్రెస్ వేసుకుని నినాదాలు చేస్తూ మండలి సమావేశాలకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏడాదైనా కనీసం బిల్లులు కూడా చెల్లించడం లేదు అంటూ ఆయన చాలా ఘాటుగానే సమావేశంలో తన వాయిస్ వినిపించారు. దానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ ఆయన కూడా అదే రేంజ్లో సమాధానం ఇచ్చారు. మీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు, ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు చెల్లించడానికే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు పే చేస్తున్నాము. అలాగే మీరు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు కూడా చెల్లించకుండా అలాగే పెట్టెళ్ళారు. అవి కూడా 40,000 కోట్ల రూపాయలు చెల్లించే భారం మా ప్రభుత్వంపై పడింది. అందుకే కొంత జాప్యం జరుగుతుంది. కొద్దిగా అంచెల వారీగా వాయిదాల పద్ధతిలో మేము బిల్లుల్ని క్లియర్ చేస్తున్నామని ఆయన గట్టిగానే సమాధానం ఇస్తున్న నేపథ్యంలో హరీష్ రావు లేచి ఆయన ఈ ప్రభుత్వం మొత్తం తప్పుదోవ పట్టిస్తుంది, మా ప్రభుత్వం ఈ 66,000 కోట్ల రూపాయలు బిల్లులు మీరు ఈ అప్పులు చెల్లిస్తున్నట్టు చెప్పడం అందులో వాస్తవం లేదు. కాగ్ రిపోర్ట్ కానీ అలాగే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కానీ చెప్పే అంకెలు వేరుగా ఉన్నాయి. కాబట్టి దీనిపై సభలో చర్చ జరగాలని హరీష్ రావు పట్టుబట్టారు. ఈ ఇరువురి మధ్య అధికార ప్రతిపక్షాల వాగ్వివాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం అయితే చాలా వేడిగానే కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఆ తర్వాత చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఏడాది పాలనలోనే మీ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ లెవెల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 4,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. దీనిపై చర్చ జరగాల్సిందే అని ఆయన గట్టిగానే పట్టుబట్టారు. అయితే దానికి సమాధానం చెప్తూ డిప్యూటీ సీఎం అన్నీ మీరంతా తప్పుడు లెక్కలు చెప్తున్నారు. సభని అంటే మీరు పెట్టిన రూల్ బుక్నే మీరు ఫాలో చేయకుండా గతంలో సిస్టమ్ ఎలా ఉండేది అదే సిస్టమ్ మీరు పెట్టిన సిస్టమే మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు సభలో మంచిగా చర్చ జరగడానికి అవకాశం ఇవ్వకుండా అనవసరంగా రాద్ధాంతం చేస్తూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నారంటూ బట్టి డిప్యూటీ సీఎం గట్టిగానే సమాధానం ఇచ్చారు అక్కడ. అయితే ఈ సందర్భంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ పప్పుకూడు తినిపిస్తుందని ఆయన తనదైన స్టైల్లో సభలో తన కామెంట్ను వినిపించారు. దీనికి సమాధానం ఇస్తూ డిప్యూటీ సీఎం బట్టి మేము చాలా బాధ్యతాయుతంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు అదానీలకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన కాంట్రాక్టు 30 ఏళ్ళకి ఇచ్చి ఒకేసారి గంపగుత్తగా వాళ్ళు డబ్బు తీసుకుని 30 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చారు. అలాంటి చిల్లర పనులు మేము చేయడం లేదని ఆయన సభలో సమాధానంగా మంత్రి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ తర్వాత జరిగిన క్వశ్చన్ అవర్ కంటిన్యూలో భాగంగా అందరూ ఎమ్మెల్యేలు మ్యాక్సిమంగా వాళ్ళ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజన్ అలాగే మండలాలు ఏర్పాటు చేయాలన్న కోరికల్ని వాళ్ళంతా కోరారు. దానికి సమాధానం చెప్తూ రెవెన్యూ మినిస్టర్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించి అవసరమున్న చోట మేము రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తాం. గతంలో ప్రభుత్వం దాదాపుగా 31 మండలాలు అలాగే 2 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. కానీ దానికి సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వలేదు. అవన్నీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మండలాలు 2-3 జిల్లాల్లో స్ప్రెడ్ చేసి అసలు పరిపాలన పరంగా చాలా అసౌకర్యంగా ఉన్నట్టు చేశారు. ఆ తప్పును మీరు కూడా కలిసి వస్తే దాన్ని సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ఈ సభకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 19A ప్యాకేజ్కు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన. అంటే ఆ 19A ప్యాకేజ్ కింద సింగూరులో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సింగూరు ప్రాంతంలో 1,65,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం మొత్తం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? మా ప్రాంతం ఎంతో భూముల్ని
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కోల్పోయింది. అయితే మనకు రిటర్న్ రావడం లేదు. దాదాపుగా 1,65,000 ఎకరాలు ఎండిపోయే దుస్థితిలో ఉంది. ఈ పొలాలకు నీళ్లు వచ్చేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలాగే ఈ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం కాబట్టి ఉపాధి లేక వలసలు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఇక్కడ పని చేయకుండా పాడవడానికి సిద్ధంగా ఉన్న 6 లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి. బస్వేశ్వర అలాగే సంగమేశ్వర రిజర్వాయర్లు నిండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రికి ఈ ప్రశ్నోత్తరాల సందర్భంగా సదరు సభ్యులు రిక్వెస్ట్ చేసి దాన్ని సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు మీరు చేస్తున్న రిక్వెస్ట్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న రైతుల హక్కుల్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా సభలో హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసినట్టు స్పీకర్ ప్రకటించి ఆ తర్వాత వెంటనే 0 అవర్ దాదాపుగా 1 గంట పాటు నిర్వహించారు. ఈ 0 అవర్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా ఆసక్తికరమైన అంశాలను కూడా లేవనెత్తారు. ఎంఐఎంకు సంబంధించిన చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చాలా ఆసక్తికరమైన అంశాన్ని సభలో ప్రస్తావించారు. దాదాపుగా తెలంగాణలో అనేక మంది విద్యార్థుల త్యాగఫలంతోనే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము. ఇలాంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తారని విద్యార్థులు అంటే ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థుల ప్రాణత్యాగాలతోనే ఈ తెలంగాణ ఏర్పడింది. వాళ్ళంతా ఆశపడ్డారు. కానీ ఈరోజు దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులు గత 4 ఏళ్లుగా ఎలాంటి స్కాలర్షిప్లు లేకుండా చాలా దయనీయమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. అంటే వీళ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే ఈ గత 4 ఏళ్లుగా అంటే 3 ఏళ్లకు సంబంధించి 5,000 కోట్ల రూపాయల బకాయిలు బాకీ ఉంది. తర్వాత ఈ ఏడాదికి సంబంధించి మరో 3,000 బకాయిలు, టోటల్ కలిపి 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రాకుండా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే దీని మూలంగా మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు నడవడం కూడా దారుణంగా మారింది పరిస్థితి. కనీసం 4-5 నెలల జీతాలు కూడా అధ్యాపకులకు ఇచ్చే పరిస్థితి లేదు. దారుణమైన పరిస్థితిలో ఉంది. విద్యార్థులు అంటే వాళ్ళు స్కాలర్షిప్ డబ్బులు రాక వేరే చోట వాళ్ళ పేరెంట్స్ అప్పులు తీసుకొచ్చి పాఠశాలకు లేదా కాలేజీలకు చెల్లించే దుస్థితి ఉన్న నేపథ్యంలో అంటే లేకపోతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్న నేపథ్యంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. కాబట్టి మానవీయ కోణంలో ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా 8,000 కోట్ల రూపాయలు కాకపోయినా కనీసం 1,000 కోట్లైనా వెంటనే విడుదల చేయాలని ఈ డిమాండ్కు అన్ని ప్రతిపక్షాలు అందరూ కలిసి రావాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సభలో డిమాండ్ చేశారు. అయితే ఇమీడియట్గా రాజాసింగ్ బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంకు తరలిస్తారన్న ప్రపోజల్ను వెనక్కి తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే గోషామహల్ స్టేడియం అనేది ఒకే ఒక్క స్టేడియం ఉంది. అక్కడ యువత ఏదన్నా ప్రాక్టీస్ చేయాలన్నా అక్కడ ఎక్సర్సైజ్ అలాగే రన్నింగ్ వాకింగ్ లాంటి దానికి సామాన్య ప్రజలు కూడా ఆ గ్రౌండ్ను వాడుకుంటున్న నేపథ్యంలో తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా అక్కడ హాస్పిటల్ రావడానికి చూసి భయపడుతున్నారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు సంబంధించిన రోగాలు ఇతర ప్రాంతంలో ఉన్న అంటే దానికి ఆనుకుని ఉన్న కాలనీలకు విస్తరిస్తాయన్న భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్లేస్లోనే ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి అక్కడే నిర్మాణం చేయాలని రాజాసింగ్ ఈ సందర్భంగా 0 అవర్లో డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం 1 గంటకు వాయిదా పడింది. మళ్ళీ 3 గంటలకు సభ ప్రారంభమైంది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ ప్రారంభమైంది. లగచల్లపై చర్చ జరగాలి, రైతులకు న్యాయం చేయాలన్న నినాదాలతో సభ హోరెత్తిన నేపథ్యంలో మంత్రులు శ్రీధర్ బాబు అలాగే కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. జిఎస్టీ చట్ట సవరణ బిల్లు, అలాగే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన బిల్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు. ఈ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. సభలో చర్చ లేకుండానే సభ ఈ బిల్లులను ఆమోదించింది. ఆ తర్వాత టూరిజం పాలసీపై ఒక లఘు చర్చ జరిగింది. ఆ లఘు చర్చ కూడా ప్రతిపక్షాల నినాదాల మధ్య మంత్రి తన స్పీచ్ను కొనసాగించారు. ఒక పక్కేమో సభ్యుల నినాదాలు, మరోపక్క టూరిజం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది, టూరిజం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలతో సిద్ధమవుతుంది అన్న అంశాలను కూడా మంత్రి ఈ సందర్భంగా సభలో ప్రస్తావించారు.
పర్యాటకుల్ని అలాగే పర్యాటక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా టూరిజం పాలసీ ఎలా ఉండబోతుందో ఈ సందర్భంగా మంత్రి సభలో వివరించారు. అయితే ఒక పక్క నినాదాలు కొనసాగుతున్నాయి, మరోపక్క అలాగే సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత టూరిజం పాలసీపై చర్చలో పాల్గొంటూ వేములవాడ ఎమ్మెల్యే ఆదిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై చాలా ఘాటు విమర్శలే చేశారు. ఆయన తన దగ్గర కొన్ని ప్రింటౌట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రైతుల గురించి ఆందోళన చేస్తుందో ఆయన కూడా కొన్ని ప్రింటౌట్స్ ఆయన డిస్ప్లే చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో రైతుల్ని ఎలా బేడీలేసి రోడ్డు మీద నడిపించిందో ఆ ఫోటోలను సభలో ఆయన ప్రదర్శించారు. సభను గౌరవించకుండా ఒక బార్లో ఉన్నట్టు ఒకళ్ళు ఎత్తుకుని చాలా నీచంగా వ్యవహరిస్తున్నారంటూ చాలా ఘాటైన కామెంట్స్ ఆయన చేశారు. ఆ తర్వాత టూరిజం పాలసీ చాలా అద్భుతంగా ఉంది, ఈ పాలసీపై చర్చలో పాల్గొనాలని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రసంగం తర్వాత చర్చ ముగుస్తున్నట్టు స్పీకర్ చెప్పి సభను బుధవారానికి వాయిదా వేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాద ప్రతివాదాల మధ్య ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య టూరిజం పాలసీపై చర్చ అయితే శీఘ్రంగానే కొనసాగింది. ఆ తర్వాత చర్చ ముగుస్తున్నట్టు స్పీకర్ ప్రకటించి సభను బుధవారానికి వాయిదా వేశారు.